ప్రైజ్ ద లార్డ్. మన ఆత్మీయ జీవితంలో మేలుకొలుపు కొరకు వాక్యంలో నుండి ఒక మాట. మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనము. మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనము. ఒకరోజు ఒక పిల్లవాడు 4వ అంతస్తులో ఉండిపోయాడు. ఆ అపార్ట్మెంట్ మొత్తం మంటల్లో తగలబడిపోతూ ఉంది. కాబట్టి పొగ మొత్తం ఆ భవనం చుట్టూ కమ్మేసింది. చుట్టూ మంటలు చెదిరిపోతూ ఉన్నాయి. 4వ అంతస్తులో కిటికీ దగ్గర నిలవబడి ఒక పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఈ లోపల ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చి ఆ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఫైర్ ఇంజన్కు చెందిన ఒక వ్యక్తి ఆ పిల్లవాడిని చూసి, బాబూ, నువ్వు దూకేసై, మేము క్రింద పట్టుకుంటాము అని అరుస్తూ ఉన్నా సరే ఆ పిల్లవాడు ఎంత మాత్రం ధైర్యం చేయలేకపోతున్నాడు. అతనితో పాటు కింద ఉన్న జనం అందరూ కూడా, బాబూ, అక్కడ నుండి దూకేసై, మేము పట్టుకుంటాము అని గట్టిగా కేకలు వేస్తూ ఉన్నారు. కానీ వాడికి ధైర్యం సరిపోవడం లేదు. ఆ సమయంలో ఎవరో ఫోన్ చేస్తే ఆ పిల్లవాని తండ్రి ఉద్యోగం నుండి పరుగు పరుగున వచ్చేశాడు. వెంటనే ఆ తండ్రి బాబూ అని గట్టిగా అరిచాడు. తన తండ్రి స్వరమును గుర్తుపట్టి ఆ పిల్లవాడు డాడీ అని అరిచాడు. వెంటనే ఆ తండ్రి, బాబూ, నువ్వు అక్కడి నుండి దూకేసై, నేను నిన్ను పట్టుకుంటాను అని చెబుతూ ఉంటే ఆ పిల్లవాడు, ఇక్కడ చుట్టూ పొగతో నిండిపోయి ఉంది డాడీ, మీరు ఎక్కడ ఉన్నారో నాకు కనిపించడం లేదు డాడీ అని ఆ పిల్లవాడు అంటూ ఉంటే అప్పుడు ఆ తండ్రి, బాబూ, నీకు నేను కనిపించకపోవచ్చేమో, కానీ నీవు నాకు కనిపిస్తున్నావు, నేను నిన్ను చూస్తున్నాను, ధైర్యంగా దూకేసై అని ఆ తండ్రి చెప్పిన మాట వినగానే ఆ పిల్లవాడు తన తండ్రి తనను విడిచిపెట్టడు అని నమ్మకంతో అమాంతంగా 4వ అంతస్తు నుండి దూకేశాడు. ఆ కన్న తండ్రి 2 చేతులు చాచి తన కుమారుణ్ణి పట్టుకున్నాడు. సహోదరీ సహోదరులారా, లోకానుసారమైన మన కన్న తండ్రులే మన కోసం అంతగా పట్టించుకుంటూ ఉంటే, అంతగా కాపాడుతూ ఉంటే, అంతగా మనల్ని ప్రేమిస్తూ ఉంటే, మనందరి కొరకు సిలువలో తన ప్రాణాన్నే త్యాగం చేసిన ప్రభువైన యేసయ్య ఇంకెంతగా మనల్ని పట్టించుకుంటాడు, ఇంకెంతగా కాపాడతాడు, ఇంకెంతగా మనల్ని ప్రేమిస్తాడో ఒక్కసారి ఆలోచించండి. నేను ఆపదలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేతులు చాపియున్నావు. నీ కుడి చేయి నన్ను రక్షించును. 138వ కీర్తన 7వ చరణము. ఆ బాబు తన తండ్రి స్వరమును విని తండ్రి చెప్పినట్లు చేసేశాడు. తండ్రి మాటకి విధేయత చూపించిన కుమారుడు రక్షించబడ్డాడు. ఈరోజు తండ్రి అయిన దేవుని మాట విని దానికి విధేయత చూపిస్తే నిన్ను నన్ను కూడా దేవుడు రక్షిస్తాడు. ఆయన స్వరమును విని మనల్ని మనం ఆయన చేతులకి ఒప్పచెప్పుకుంటే చాలు. నిన్ను నన్ను దేవుడు రక్షిస్తాడు, కాపాడతాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆమేన్.